तेलंगाना हैदराबाद प्रेस क्लब में नवाब फैमिली एसोसिएशन की जानिब से प्रेस कॉन्फ्रेंस करते हुए मीडिया के नुमाइंदों को बताया गया कि किस तरह से नवाबों की ज़मीनों पर हुकूमत और गैर अफराद ने कब्जा कर रखा है। हैदराबाद में मौजूद कंटोनमेंट की ज़मीन भी नवाबों की है, जिसको अंग्रेज़ों ने 1926 में कब्जा करके कंटोनमेंट का नाम दिया। सालारजंग III यूसुफ अली खान, जो सालारजंग फैमिली के आखिरी नवाब थे, उनके पास पूरे इंडिया में 1318 स्क्वायर मील ज़मीन थी जो खरीदी हुई थी, मगर सालारजंग III यूसुफ अली खान लावलद थे, उनको कोई औलाद नहीं थी। 1949 में सालारजंग III यूसुफ अली खान साहब के इंतकाल के बाद उनकी सारी जायदाद के मालिक यूसुफ अली खान के बहनों के बच्चों को मुंतकिल हुई, मगर लापरवाही की वजह से आज भी सारी ज़मीनों पर गैर अफराद और हुकूमत का कब्जा है। तेलंगाना, कर्नाटका, महाराष्ट्र स्टेट्स में आज भी ज़मीनें मौजूद हैं। सिविल सूट CS-13 में तमाम वारिसों के नाम और उनके हिस्से मौजूद हैं। CS-13 के मुताबिक नवाब फितरत जंग और उनकी दुख्तर सुल्तानी बेगम का नाम मौजूद है। फितरत जंग के नवासे सैयद मुश्तबा अली उनके वारिस बाक़ीदे हयात हैं, जो इस प्रेस कॉन्फ्रेंस में मौजूद हैं। तमाम ज़मीनों को 4 नवाबों में तकसीम किया गया है, जो CS-13, CS-14 और पैगा में दर्ज हैं। कई दाहों से लगातार इनके विरसा ज़मीन हासिल करने की कोशिश कर रहे हैं, मगर उन्हें दुश्वारियों का सामना करना
CS7, CS9, CS13 and CS14 by 58 జడ్జిమెంట్ ప్రకారంగా ప్రిలిమినరీ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అట్టి నోటీసులకు ఎటువంటి స్పందన లేనందున మరియు ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయాలనేసి మేము నిర్ణయించడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, స్టేట్ గవర్నమెంట్ని ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ మరియు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీస్ని ఏర్పాటు చేసి ఇక్కడ భూములపై ఎవరు థర్డ్ పార్టీస్ ఎంజాయ్ చేస్తున్నారు, మరి ఎవరు ఒరిజినల్ ఓనర్సు, ఎవరు మరి ఈ హక్కుదారులు అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి నవాబులకు సంబంధించిన భూములను పరిశీలించి మరి వారి ఫ్యామిలీకి కూడా న్యాయం చేయాలనేసే మేము ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఈ కంటోన్మెంట్కు సంబంధించిన భూములు చరిత్ర చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి సంబంధం లేవు. ఇక్కడ భూములన్నీ కూడా ప్రైవేట్ భూములు, నవాబుల భూములు మరియు ఇతరత్ర ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూములే కానీ అనవసరంగా రక్షణ శాఖ అధికారులు కంటోన్మెంట్ భూములని మా భూములే అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మరి 75 సంవత్సరముల స్వాతంత్ర దేశంలో కంటోన్మెంట్ ప్రాంత 4 లక్షల ప్రజలు ఇక్కడ రాజ్యాంగ ఫలాలు అందకుండా వారు మరి అభివృద్ధికి నోచుకోకుండా వారు బాధపడుతున్నారు. అట్టి యొక్క పరిస్థితులను మేము గమనించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మేలుకొని ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ న్యాయ పోరాటం చేస్తున్నాము. మరి మా నవాబుల తరపున మేము లీగల్ నోటీసు, గడ్డా మేబెల్ లా అండ్ అసోసియేట్ లీగల్ ఫామ్ తరపున మేము ఈ లీగల్ నోటీసులు జారీ చేసినాము. మరి వారు గవర్నమెంట్ మరి మా యొక్క ఈ డిమాండ్కి స్పందించి మరి జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేయకపోతే మేము న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని నేను మీ మీడియా ముఖం ద్వారా ప్రభుత్వానికి మరి నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం స్పందించి మా యొక్క ఈ డిమాండ్ను వారు పూర్తి చేయాలనేసి మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వానికి మేము నివేదిస్తున్నాము. కాబట్టి మిత్రులారా, మీడియా మిత్రులు, మరి మీరు 4th పిల్లర్ సమాజానికి, దేశానికి 3 పిల్లర్ల మీద ఈ దేశ పరిపాలన జరుగుతుంది. ఒకటి లెజిస్లేచర్, ఒకటి జ్యుడిషియల్, ఒకటి మరియు లెజిస్లేచర్ మరియు జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. కనబడిన ఏదైతే 4వ పిల్లర్ ఉందో అదే మీడియా. మరి మీడియా మీ శక్తిని చూపించాలనేసి నేను ఈ యొక్క మీడియా మీ మిత్రులకు నేను మనసారా కోరుకుంటాను. దయచేసి మీరంతా కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఈ యొక్క విషయాన్ని మీరు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడంలో మీరు కృతజ్ఞులవుతారని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. మరి నేను బ్రీఫ్గా మీకు ఈ నోట్స్ ఇస్తున్నాను, కానీ మా యొక్క ఈ ప్రెస్ నోట్ ద్వారా మీకు 16 పేజీల ప్రెస్ నోట్ ఇస్తున్నాము. దీన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే కంటోన్మెంట్ చరిత్ర మొత్తం మీకు అర్థమవుతుంది. కంటోన్మెంట్లో భూములు ఎవరు, ఓనర్లు ఎవరు, మరి అట్టి ఓనర్లకు సంబంధించిన మరి వారి డాక్యుమెంట్స్ ఏంది, వారి రికార్డ్స్ ఏంది, కంటోన్మెంట్ చరిత్ర ఏంది, ఇదంతా కూడా మరి మీడియా మిత్రులు ఈ యొక్క ప్రెస్ మీట్ని, ఈ యొక్క ప్రెస్ నోట్ని క్షుణ్ణంగా చదివి వారి అర్థం చేసుకొని కంటోన్మెంట్ ప్రాంతం మరి సెంట్రల్ గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదని నేను మీకు నివేదిస్తున్నాను. మీకు ఈ ప్రెస్ నోట్ చదివితే మీకు సంపూర్ణంగా ఈ యొక్క ప్రెస్ నోట్ ద్వారా కంటోన్మెంట్ చరిత్ర మీకు తెలుస్తుంది. అప్పుడు ఎలివేటెడ్ కారిడార్ చేసే ముందు ఆ భూములపై నిజానిజాలు తెలుసుకొని సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయో వారికి మాత్రమే న్యాయం చేయాలనేసి నేను మనసారా కోరుకుంటాను. మీడియా మిత్రులకు నేను మరోసారి ఇంకొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మిత్రులారా మీరు ఈ ప్రెస్ నోట్ని క్షుణ్ణంగా
ప్రిలిమినరీ డిగ్రీ 1958లోనే అయింది. ప్రిలిమినరీ డిగ్రీ 1958లోనే అయింది. ఫైనల్ డిగ్రీస్ కొన్ని అయినాయి, కొన్ని పెండింగ్ ఉన్నాయి. అలాగే కోకటా విలేజ్లో కంప్లీట్ మరి ల్యాండ్ అక్విజిషన్ ద్వారా 30 గజాలు అటు 30 గజాలు ఇటు పోతున్నాయి. అక్కడ కూడా ఈ సాలార్జంగ్ నవాబులకు సంబంధించిన భూములు, బంగ్లాలు ఉన్నాయి. బంగ్లాలన్నీ కూడా వీళ్ళకి చెందినాయి, ఓల్డ్ గ్రాంట్స్ బంగ్లాస్. అసలు ఓల్డ్ గ్రాంట్ అనే దానికి అసలు ఇది డిక్షనరీలో నీకు మీనింగే దొరకదు. వాట్ ఈస్ ది ఓల్డ్ గ్రాంట్? కాబట్టి ఇక్కడ భూములన్నీ కూడా ప్రైవేట్ భూములు బ్రదర్, కంప్లీట్ టోటల్ ప్రైవేట్ భూములు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి రక్షణ శాఖకు ఎటువంటి సంబంధం లేని భూములు. ఈ విషయంపై అనేక రికార్డ్స్ ఉన్నాయి. 1991, 92లో అప్పటి అడ్వకేట్ జనరల్ అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఒక లీగల్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. అటు లీగల్ నోటీస్లో ఏం చెప్పాడంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కంటోన్మెంట్ భూములకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే బ్రిటిష్ ఇండియా స్థాపించిన కంటోన్మెంట్లు 62, నిజాం సర్కార్ రాజ్యంలో నడిచిన కంటోన్మెంట్లు 2, ఔరంగాబాద్ అండ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్. ఇట్టి కంటోన్మెంట్లకు, ఈ 2 కంటోన్మెంట్లకు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధం లేదు. ఇక్కడ భూములన్నీ కూడా ప్రైవేట్ భూములు, నవాబుల భూములు ప్లస్ స్టేట్ గవర్నమెంట్ భూములు. పోలీస్ యాక్షన్ ఏదైతే పోలో ఆపరేషన్ 1948లో పోలీస్ యాక్షన్ జరిగిందో, పోలీస్ యాక్షన్ తర్వాత జాగీర్ అబాలిషన్ యాక్ట్ కూడా అబాలిష్ అయినా కూడా ఇక్కడ 1958లో కేసులు జరిగాయి. CS7, CS13, CS14, CS 9/1 బక్రోల్ నవాబులకు సంబంధించింది, మరియు ఆస్మాన్ జాయిగాపైకి సంబంధించిన భూములు, అలాగే సాలార్జంగ్ సంబంధించిన భూములు. మరి కలెక్టర్ జారీ చేసిన నోటిఫికేషన్లో ఇంతవరకు మరి ఈ వారసులకు ఒక నోటీస్ కూడా రాలేదు. దొంగల పాలు అవుతుంది భూములన్నీ. ఇక్కడ దొంగలకి జారీ చేస్తున్నారు నోటీసులు. మరి ఒరిజినల్ ఓనర్స్ ఎక్కడ పోవాలా? వేర్ దే ఆర్ గోయింగ్ ఒరిజినల్ ఓనర్స్? ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలి, లేదా ఈ వారసులందరూ కలిసి మరి ఈ కారిడార్ అయ్యేంత వరకు వీళ్ళు మరి న్యాయ పోరాటం చేస్తారు. మరి రోడ్లపై కూడా వస్తారు. ప్రజల మద్దతు కూడా ఉంది. ప్రజలు కూడా అక్కడ నివసిస్తున్న వారు కూడా వాళ్ళకి కూడా న్యాయం జరగడం లేదు. వాళ్ళ భూములు కూడా కబ్జా అయిపోయి థర్డ్ పార్టీ పెద్ద పెద్ద ల్యాండ్ షార్స్, ల్యాండ్ గ్రాబర్స్ అంతా 100 ఎకరాలలో కబ్జా అయి ఉన్నారు. మరి అటువంటి భూములపై క్షుణ్ణంగా పరిశీలన చేయలేదు, దర్యాప్తు చేయలేదు. కేవలం మరి నోటిఫికేషన్ జారీ చేసి ఎవరికో ఎక్స్ప్రెషన్కి నోటీసులు జారీ చేసి మరి వాళ్ళ కాంపెన్సేషన్ మేము ఇస్తాము అని చెప్పి మరి ఇట్లా మధ్య పెట్టడం కరెక్ట్ కాదు. ఒరిజినల్ ఓనర్స్ని గుర్తించాలి, వారు వాళ్ళకి న్యాయం చేయాలి. అప్పుడు వేల కోట్ల ఈ ప్రాజెక్టు వృధా కాకుండా ముందు ఈ ల్యాండ్ డిస్ప్యూట్ని పరిశీలించిన తర్వాతనే వారు కారిడార్ను ప్రారంభించాలనేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ని లేదా మరి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ ఎంక్వైరీని అపాయింట్ చేసి పరిశీలించిన తర్వాత ఓనర్లను గుర్తించి వారికి న్యాయం చేకూర్చేంత వరకు కారిడార్ను ఆపాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం బ్రదర్.
is required from this Nawab's legal aids. So therefore, we demand to government to appoint a judicial inquiry and fact-finding committee to find out all these facts by verifying the title deeds. That is our demand. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎలివేటర్ కారిడార్లో ఈ భూములు పోతున్నాయి కాబట్టి మేము ఈ కంటోన్మెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి, 3 రాష్ట్రాలలో ఉన్నాయి, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ. సో వీఆర్ ప్రస్తుతం ఓన్లీ కంటోన్మెంట్, వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ కంటోన్మెంట్. ఏమ్మా, ఇంతకాలం నుంచి వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ కారిడార్ వచ్చింది, వీళ్ళకి ఏం న్యాయం జరుగుతలేదు కాబట్టి ముందుకు వచ్చాము. మీ ముందుకి మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఆల్రెడీ మేము 2 months నోటీస్ ఇచ్చాము. నోటీస్ ఇచ్చినాక కూడా వాళ్ళు స్పందించలేదు కాబట్టి ఈ ప్రాముఖ్యత ఏర్పడేది ఈ ప్రెస్ మీట్కి. 2 months అండర్ ఆర్టికల్ 300 అండ్ రీడ్ విత్ సెక్షన్ 80 సిపిసి అందరికీ ఇచ్చాం. కలెక్టర్కి, సిసిఎల్ఏకి, కంటోన్మెంట్ బోర్డుకి, డిఓ ఆఫీస్కి, మరి హెచ్ఎండిఏకి, కలెక్టర్ గారికి, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా స్పందన లేదు సార్. దట్ ఈజ్ అవర్ ప్రాబ్లం. ఏమ్మా, ప్రభుత్వాన్న సీఎం గారు మేము అపాయింట్మెంట్ తీసుకొని సీఎంతో కలవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఏందమ్మా, CS9 సారీ, అసలు విషయం నేను మర్చిపోయాను. నిజాంకి సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే గత ప్రభుత్వంలో 30 ఎకరాల భూమిని బొల్లారంలో 30 ఎకరాల భూమిని స్పెషల్ ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం కేసీఆర్ సీఎం గారు ఉన్నప్పుడు తీసుకున్నారు. అది నిజాంకి సంబంధించిన భూమి, ఆసిఫియా కోటి 30 ఎకరాల భూమి. అది ఈరోజు కూడా హైకోర్టులో నడుస్తుంది. అయినా ఆయన మరి చట్టాన్ని లెక్క చేయకుండా భూమిని 30 ఎకరాలు తీసుకున్న హాస్పిటల్ నిర్మిస్తున్నారు. దాన్ని కూడా క్లెయిమ్ చేస్తున్నాం. వీఆర్ క్లెయిమింగ్. అది కూడా పోతుంది కారిడార్లో, రాజీవ్ రహదారిలో, ఎలివేటర్ నెంబర్ 2 జూబ్లీ బస్ స్టేషన్ టు బొల్లారం. అది కూడా క్లెయిమ్ చేస్తున్నాం. ఎక్కడమ్మా, ఎవరు ఈ బాధితులందరూ బయటనే ఉన్నారు. వీళ్ళు పొజిషన్లో లేరు. దే ఆర్ ఫైటింగ్ లీగల్ బ్యాటిల్. मेरा नाम सैयद मुश्तबा अली है, सैयद मुश्तबा अली, और आई एम डायरेक्ट डिसेंडेंट ऑफ सालार जंग, CS13। नवाब फितरत जंग का बेटी का बेटा हूँ। नवाब फितरत जंग बहादुर और सुल्तानी बेगम का बेटा हूँ मैं, सैयद मुश्तबा अली। और सालार जंग की प्रॉपर्टीज टोटल 1380 स्क्वायर माइल जर खरीदी ऑफ सालार जंग। और जो हमारे एडवोकेट साहब, एबिल एडवोकेट साहब, हम वो कर रहे, हमारा साथ दे रहे। आई एम थैंक फॉर हिम।
invite Vice President Mr. Syed Mohammad. Good afternoon to all, respected members and guests. Myself Syed Mohammad Sadiquddin Hassan, and I am a legal heir of Paiga Asmanjai. It is both an honor and privilege to stand before you today on behalf of the Nawab Family Welfare Association. I extend a warm welcome to each one of you. Today I would like to take this opportunity to introduce you and pay tribute to some of noble families who have played a significant role during the Nizam era. These families not only contribute to the development of Hyderabad but also served the region of a great loyalty, dignity. Let me introduce you the following respected families: the Salarjung family, Nusratjung family, Khurshidja Paiga, Paiga Asmanjai. This noble family played a key role during the region of Nizam era. The legacy continues to inspire us today. Now I'll hand over to Muhammad Mr. Jamil to speak few words. Thank you for inviting me here. I'm not, first of all, it's an honor to represent you all talking about the cantonment lands. In fact, if you all are aware, in the year 1926, the British troops had come here. That is the time when all the lands were handed over by the Nawabs and the landlords into the cantonment area. The cantonment word started in the year 1926 when the British troops landed over here. The process in fact started in the year 1912, but their landing happened in the year 1926. From that duration, the lands were neither acquired, neither purchased, neither on lease. All lands were stagnant at that time. After the Indian government was formed in the year 1950, all the process started for land acquisition. But it's a very sad state to state that only 10% of the lands have been acquired where the payment has been completed by the land acquisition department. Either it may be the state government or the central government. Now, being that it was earlier the MEO, military estate officer from Pune, who used to handle it. Now it's the defense estate officer who is involved in it, the state collector, the state mandal revenue officers. All these people were involved, but none of the processes are complete. It's not only about the Rajiv Rahadari, that's the elevated corridor, but most of the lands in the cantonment area have been unacquired. It's as good as a land grabbing activity, which is an incomplete process, which has not been completed for the last 75 years. It's not like the Nawab families haven't been trying for it. They have got their decrees, they have proved their legal heirships, and they have even approached the concerned authorities, including the Ministry of Defense, asking them either to compensate or release the lands in their names. But it never happened. It was not even considered. Most of the applications are sitting stagnant, not even addressed to. That's the sad state of the response that we get from the defense lands, especially the cantonment lands. Being concerned about our rights, it's not like we haven't proven our rights. All of them have decrees from the High Court, Supreme Court, the Civil Court, the local mandal revenue officers, the revenue, even as of today's date. I can show you a few records that show their name in the revenue records. But in the position, it will be either the cantonment or the concerned authorities or the concerned department, like the rifle range is there, the dairy farm is there, or the DEO function halls are there, like the Dreamland Theatre is one of the example over there, Tivoli Cinemas, KCR Gardens. All these function halls are illegally occupied and manipulatedly leased out. First of all, when a land is being given for a defense authority, it's only for the protection of our society. It's not for any personal or commercial use, first of all. It was pretty well manipulated in the year 1980s to 90s. They converted all these lands into leased lands. With whose permission? Defense is being given the budget.
In fact, if I'm correct me if I am wrong, 65% of the Indian budget goes into the defense, and the defense is passing over these lands as leased lands to private parties for commercial interest. If you calculate the complete amount of lands, it would be not less than 18,000 hectares of land that has been misused in the cantonment area itself. If you try calculating or looking over, the Paigas own land all over India. I would like to correct myself that it's not only the southern India, but they do have lands in the northern states as well. In fact, outside India as well. It's all about the rights that we are fighting for, and we are not trying to manipulate anything over here. We are just fighting for our rights. That's all. If you have any questions, you can please raise your questions now. Leasing is done by the third party, to the third party. They are not helping us with the documents. As far as our documents are concerned, we do have all the revenue records, all the court decrees. In fact, CS7 Asman Jahi Paiga, if you see the decree, it's clearly mentioned about all the bungalows that are in Bolaram, that are owned by them. But either they are neither leased nor acquired. So correct me if I got the question wrong, right or wrong. Are you asking about the third party agreements or the leased agreements? Third parties. We haven't been able to get those documents, sir. But it was very clearly told, and it has been specified by the survey department, that it's a leased property from the defense in the cantonment area. Sorry? We will surely, in the next press meet, we are trying to get all these documentations, and we'll provide you all the proofs how it has been leased and to whom it has been leased. Any further questions, sir? Yes. Yeah. Yes, I am giving you the names. The chairman is Mohammad Amir Aziz Khan, Mughal Constructions, and president is myself, Zakir Hussain, and vice president is Sayyid Muhammad Sadiqul Hassan. General secretary is Abdul Ghafoor Aslam. Joint secretary is Sayyid Shahabuddin. Treasurer Muhammad Fayyaz Khan. Executive members are Rafiq Muhammad, Akram Saeed, Muhammad Afzal Khan, and others. अतराफ टीवी, हर बात सच के साथ। इस न्यूज को स्पॉन्सर किया है हिंदुस्तान में रियासत कर्नाटका के तारीखी शहर गुलबर्गा में सैयद बारे एजुकेशनल एंड चैरिटेबल ट्रस्ट एक फ़कीदुल मिसाल तालीमी कहकशां है, जिसके दामन में मुख्तलिफ दरख्शां सितारे मौजूद हैं जो बरसों से जहालत की तारीखी में शब रोज़ इल्म की रोशनी फैला रहे हैं। वो चमकते सितारे हैं नेक्स्ट जनरेशन पीयू साइंस कॉलेज, अल करीम कॉलेज ऑफ स्कूल ऑफ नर्सिंग, सैयद अबू बकर सिद्दीक सैयद बारे कॉलेज ऑफ नर्सिंग, KBS कासिम बी साहिबा कॉलेज ऑफ फार्मेसी एंड फिजियोथेरेपी। यहाँ जदीद आलात से लैस लेबोरेटरीज में आला तालीम याफ्ता फैकल्टी जामे तालीम फराहम करते हैं। यहाँ इल्मी और अमली तजुर्बे के साथ तलबा और तालिबात के रोशन मुस्तकबिल के लिए महारत फराहम की जाती है। सैयद बारे एजुकेशनल एंड चैरिटेबल ट्रस्ट तलबा के लिए इल्म हासिल करने का एक मियारी और महफूज इदारा है, जो नज़रिया और अमली तजुर्बे को मिलाकर हमारे तलबा को इनफरादी क़ुव्वत में कामयाबी के लिए ज़रूरी महारतें फराहम करता है।
तलबा और तालिबात के आमद और रफ्त के लिए यहाँ बसेस का बेहतरीन इंतज़ाम है। अपने बच्चों का मुस्तकबिल रोशन करने के लिए सैयद बारे एजुकेशनल एंड चैरिटेबल ट्रस्ट के स्कूल्स एंड कॉलेजेस में दाखिला करवाएं। नाजरीन, आज हमारे सामने तशरीफ फरमा है शहर गुलबर्गा की कदावर और हमागीर शख्सियत माहिर तालीम सैयद बारे एजुकेशनल एंड चैरिटेबल ट्रस्ट के चेयरमैन जनाब सैयद अब्दुल रहीम सैयद बारे। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मैं सैयद अब्दुल रहीम सैयद बारे, चेयरमैन सैयद बारे एजुकेशनल एंड चैरिटेबल ट्रस्ट गुलबर्गा, बादशाहों और जिम्मेदार वालिदैन से मेरी आजीजाना गुजारिश है कि वो अपने बच्चों और बच्चियों को का दाखिला हमारे स्कूलों और कॉलेजों में करवा के उनका मुस्तकबिल रोशन करें। SAR फैंटेसी वाटर पार्क, सारे फैमिली का एंटरटेनमेंट, पिकनिक, हॉलिडे, वेकेशन, सबके लिए बेहतरीन वाटर पार्क। आप भी आइए, सबको लाइए। SAR फैंटेसी वाटर पार्क। Address Birnakapom near Gaushavali Dargah, KGF, Karnataka. Contact details 9483444290 9480107826.